నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. విరోధాలు లేనప్పుడు ఆశలు ఉండవు, విచారం లేకపోతే కోరికలు ఉండవు, సుఖం నశించినప్పుడు అనురాగం ఉండదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 మార్చి 10 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం మధ్యాహ్నం 3:09. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:32. తిథి ఏకాదశి ఉదయం 7:45 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పుష్యమి రాత్రి 12:51 వరకు, తదుపరి ఆశ్లేష. కరణము విష్టి ఉదయం 7:45 వరకు, తదుపరి భవ. రాత్రి 7:59 వరకు, తదుపరి బాలవ. యోగము శోభనము మధ్యాహ్నం 1:17 వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8 గంటల నుండి 9:29 వరకు. యమగండం ఉదయం 10:57 నుండి 12:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్జ్యం ఉదయం 8:14 నుండి 9:54 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:43 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:12 నుండి 7:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:50 వరకు. మార్చి 10 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 7:45 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏకాదశి తిథి సోమవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. పుష్యమి నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:44 నుండి రాత్రి 12:51 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే సర్వార్థ సిద్ధి యోగ సమయంలో చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కౌరవులలో మొదటి బిడ్డ దుర్యోధనుడు. ఈరోజు ప్రశ్న: వాయుదేవుని కరుణ వల్ల కుంతి కన్న బిడ్డ ఎవరు? ధర్మరాజు, నకుల సహదేవులు, భీముడు, అర్జునుడు.
సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. వృషభ రాశి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిథున రాశి మీ శ్రమ ఫలించి కొత్త కార్యక్రమాలు చేపడతారు. కర్కాటక రాశి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. సింహరాశి ముఖ్యమైన పనిలో చిన్న ఆటంకాలు. కన్య రాశి ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగానే పూర్తి చేస్తారు. తులారాశి మీ ప్రతిపాదనలకు అందరి ఆమోదం లభిస్తుంది. వృశ్చిక రాశి ఆస్తి వివాదాల పరిష్కారానికి కొంత చొరవ చూపుతారు. ధనుస్సు రాశి ఆలోచనలు కొంతవరకు కలిసి వస్తాయి. మకర రాశి ఆస్తులు వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. కుంభరాశి చేపట్టిన పనులు కొంత నెమ్మదించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మీనరాశి ఆలోచనలు కలిసి వచ్చే సమయం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.